తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనం చూసుకుంటే మార్చ్ నెలలో ద్వాదశ రాశుల వారికి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి మనతో ఇన్ డీటెయిల్గా మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే శ్రీ గారు. మార్చ్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉంది ద్వాదశ రాశుల వారికి, అండ్ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మేష రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విదేశీ పరంగా వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి నెల అంటే ఈ మాసంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఈ నెల ఆఖరిలో, ఈ మాసం చివరిలో శని యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల కొంతమందికి ఏలినాటి శని లేదా శని దోషములు పోతున్నాయి, కొంతమందికి శని దోషాలు పట్టబోతున్నాయి ఈ మాసం చివరిలో. అదేవిధంగా ఇదే మాసం చివరిలో 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమైనటువంటిది ఏర్పడబోతోంది. దానివల్ల ద్వాదశ రాశులకి 12 రాశుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది తీవ్రంగా పడబోతోంది. ఐదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి అండ్ దాని గురించి తగిన జాగ్రత్తలు కూడా చెప్పాలి. అదేవిధంగా ఈ మాసంలో రవి యొక్క ట్రాన్సిట్ కూడా మార్చి 15వ తారీఖు తర్వాత జరగబోతోంది. మార్చి 15వ తారీఖు వరకు కుంభంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహ సంచారము 15 తర్వాత మీనంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కాబట్టి దానివల్ల కూడా కొంత మార్పులు అనేవి ఉద్యోగరీత్యా, పదవి యోగాల రీత్యా ప్రతి రాశికి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ మాసము గ్రహ సంచారము చూస్తే వృషభంలో గురుగ్రహ బృహస్పతి సంచారము, మిథునంలో కుజగ్రహ సంచారము, కన్యలో కేతుగ్రహ సంచారము, కుంభంలో రవి శనుల యొక్క కంజంక్షను. రవి మార్చి 15 వరకు మాత్రమే కంజంక్షన్లో ఉంటారు, ఆ తర్వాత మీనంలోకి వెళ్ళిపోతారు. మీనంలో చంద్ర, శుక్ర, రాహు, బుధుల యొక్క సంచారం నడుస్తోంది. మేషరాశి వారికి ఉద్యోగపరంగా, ఆర్థికంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? మేషరాశి అశ్విని నక్షత్రము, భరణి, కృత్తిక 1వ పాదం వరకు సంచరించేటువంటి ఈ మేషరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసము 6 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి. అంటే 2వ స్థానంలో గురుడు యోగదాయకంగా అద్భుతంగా ఉన్నాడు, 3వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు, ఏకాదశంలో రవి. అది మార్చి 15 వరకు మాత్రమేనండి ఏకాదశంలో రవి. తర్వాత అదే ఏకాదశంలో శనీశ్వరుడు కూడా చాలా బాగా యోగిస్తున్నాడు. 12వ స్థానంలో శుక్రుడు కూడా అద్భుతంగా యోగిస్తున్నాడు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఒక్కొక్క గ్రహం గురించి మనం మాట్లాడుకుంటే 2వ స్థానంలో యోగించేటువంటి గురుగ్రహ సంచారం వల్ల వీళ్ళకి ధన ఆదాయం, ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటి చాలా బాగుండే అవకాశాలు ఉంటాయి. వీళ్ళ మాట వల్ల చక్కగా డబ్బు సంపాదించడము, డబ్బు ఖర్చు పెట్టడము కూడా, అంటే మనీ విషయంలో మార్చి 15వ తారీఖు వరకు ఎలాంటి ఇబ్బందులు ప్రత్యేకంగా రావు అని చెప్పచ్చు. 3వ స్థానంలో కుజగ్రహ సంచారం నడుస్తుండడం వల్ల చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, చిరు వ్యాపారస్తులు, లేకపోతే ఎలాంటి వ్యాపారం చేసే వాళ్ళైనా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ అండి, వాళ్ళకైనా సరే మార్చి 15 లోపు శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. మార్చి 15 దాటిందంటే వాళ్ళకి నిరాశ, నిస్పృహలు ఎదురవుతాయి ఖచ్చితంగా. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో పనిచేసే వాళ్ళు, తరువాత రైల్వే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఎలక్ట్రికల్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. మార్చి 15 వరకు కూడా రవి కుజుల బలం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. దీనివల్ల ఆరోగ్యం విషయంలో మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఏవైనా ఆరోగ్య సమస్యలు వీళ్ళని ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా అవి దగ్గరలో సాల్వ్ అయిపోయే అవకాశాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆరోగ్య యోగం ఉంది మార్చి 15 దాకా, అది చాలా బాగుంది అని చెప్పచ్చు. లాభస్థానంలో రవి శనుల యొక్క కంజంక్షన్ నడుస్తోంది. దీనివల్ల పై అధికారులతో, పై వాళ్లతో, కుటుంబ సభ్యుల్లో పై పెద్దలతోనూ అభినందనలు పొందడము, ప్రశంసలు పొందడము, వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ముందడుగు వేయడము, లేకపోతే ప్రమోషన్లు రావడము, రవిగ్రహ సంచారం లాభంలో నడుస్తుండడం వల్ల డబ్బు అనేటువంటిది పెద్దవాళ్ళ సహాయ సహకారాల వల్ల చూడడము, బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపేటువంటి మధుర క్షణాలు కనబడడం లాంటివి ఎన్నో జరుగుతాయి. అయితే మార్చి 15వ తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే 12వ స్థానంలోకి, మీనంలోకి వస్తున్నాడో దాని మూలాన వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 15వ తారీఖు తర్వాత ఆరోగ్యం కోసం హాస్పిటల్స్కి విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తండ్రితో
ఈ మేషరాశి వాళ్ళు తండ్రితో తగాదాలకు దిగడము, కలహాలు అవ్వడము, తండ్రితో వ్యతిరేకత రావడం లాంటివి మార్చి 15వ తారీఖు తర్వాత నుంచి గోచరిస్తున్నాయి. కాబట్టి అలాంటి విషయాలకి వాటిలో చాలా జాగ్రత్త వహించండి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళైనా, రాజకీయంలో ఉన్న వాళ్ళైనా, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళైనా సరే మార్చి 15వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో అగ్రెసివ్గా వెళ్ళొద్దు. పాలిటిక్స్లో మాట విషయంలో చాలా జాగ్రత్త వహించండి, లేకపోతే ఎన్నో ఇబ్బందులు పాలవుతారు. 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం నడుస్తోంది. దీనివల్ల నూతన వస్త్ర, వాహన, సువర్ణ యోగాలు కనబడుతున్నాయి. అంటే కొత్త బంగారం కొనడం కానీ, వస్త్రయోగం పట్టడం కానీ, అంటే కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, కొత్త వాహనం మీద తిరగడం కానీ, కొత్త జీవితాన్ని అనుభవించినట్టుగా ఒక మధుర క్షణాలు, బయటకు విహారయాత్రలకు వెళ్ళడము, సరదాగా గడపడము, సరదాగా అంటే ఈ జాలీ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్ అనేది అంతా కూడా ఈ మాసం అంతా చూసే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ఓవర్ ద 12 హౌసెస్ అంటే 12 రాశులు మొత్తానికి చూస్తే మేషరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తోంది ఈ మాసం అంతా కూడా. మార్చి 15 తర్వాత మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం చివరిలో పట్టబోయే షష్టగ్రహ కూటమి వీళ్ళకి 12వ స్థానంలో పట్టబోతోంది. మీరు బాగా గమనిస్తే మార్చి 15 నుంచి ఆరోగ్య సమస్యలను నేను ఆల్రెడీ చెప్పాను. ఈ మాసం చివరిలో షష్టగ్రహ కూటమి 12వ స్థానంలో పడుతోంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళు ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. లేకపోతే అవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుగా ఇబ్బంది పడి సర్జరీలకి, ఇంజురీస్కి, లేకపోతే చికిత్సలు చేసుకోవడము, లేకపోతే హాస్పిటల్లో అస్తమాను తిరగడము, మెడికేషన్ వాడుతుండడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా విదేశీ యోగము అంటే విదేశాలు ప్రయాణం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మానుకోవడం చాలా అవసరము. ఇప్పుడు కనుక దూర ప్రయాణాలు చేసినా, విదేశీ ప్రయాణాలు చేసినా ఇబ్బందికరంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసం చివరి దగ్గర నుంచి వీళ్ళకి కాస్త ఇబ్బందికరంగా పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ విదేశాల్లో ఉంటూ ఉద్యోగం లేక, వ్యాపారం సరిగ్గా లేక, డబ్బు రాబడి లేక చాలా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. మేషరాశి వాళ్ళు మీ యొక్క ఇంటర్నల్ జాతకం కూడా చూసుకోండి. ఇంటర్నల్ జాతకంలో D1 చార్ట్లు సంబంధించి దశ అంతర్దశలు చూసుకుని వారు ఏ ఫలితాలు ఇస్తున్నారో చూసుకుని వాళ్ళకి తగినట్టుగా శాంతి పరిహారములు ఆచరిస్తే 6 గ్రహాలు యోగిస్తున్నాయి. కాబట్టి చాలా తొందరగా, ఈజీగా వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అవుతారు. చాలా బాగుంటుంది. మరి వీరు ఎవరైనా కూడా పరిహారాలు చేసుకోవాలి అంటే ఏం చేసుకోవచ్చు అంటారు గురుగారు? మేషరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి 12వ స్థానంలో పడుతోంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులకు వస్తున్నాయి. కాబట్టి ఆదిత్య హృదయము ప్రతిరోజు సూర్యోదయం వేళ సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పారాయణం చేస్తే అఖండమైన తేజస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి. జాతకరీత్యా ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మనం మాస ఫలితములు, వార ఫలితములు, తర్వాత సంవత్సర ఫలితములను మాట్లాడుకుంటున్నామో అది గోచార ఫలితంగా మన మీద 30 నుంచి 45% మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. మిగతా % అంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని రాశుల వారికి యోగాలు బాగాలేని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది కదా అని చెప్పి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాల్సిన అవసరమూ లేదు. ఇంటర్నల్ జాతకం మీద వాళ్ళ యొక్క నిత్య యోగాలు, ఆ యొక్క దోషాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. దాన్ని బట్టి తప్పకుండా ఇంటర్నల్ జాతకం చూసి దాన్ని గోచారంతో సమన్వయం చేసి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో అది తెలుసుకున్న తర్వాత దానికి సరైనటువంటి పరిష్కారము, ఏదైతే పరిహారం పూజలు ఉంటాయో అవి చేయించి తప్పకుండా మీకు ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.